పాలిటెక్నిక్ చదువుతారు, కొంతమంది డిగ్రీ చదువుతారు, మరి వాళ్ళకు ఉద్యోగాలు ఎట్లా? అందుకే ఈనాడు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ప్రారంభించడం, ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇచ్చే బాధ్యత నాది. వేలాది మంది విద్యార్థులు అందులో చదువుకోండి, మీకు సింగపూర్లో, సౌత్ కొరియాలో, జపాన్లో మీకు ఉద్యోగాలు ఇప్పించి మన బతుకుల్లో వెలుగులు తీసుకొచ్చే బాధ్యత నాది. అందుకే ఇక్కడ ఉన్న యువకులకు, వేదిక మీద ఉన్న నాయకత్వానికి నేను సూచన చేస్తున్నా. పేదల బతుకులు బాగుపడాలంటే పేదవాడు చదువుకోవాలి. విద్య ఒక్కటే మన బతుకులను మారుస్తుంది. మనం చదువుకుంటే బాగుపడతాం. ఒకప్పుడు ఆయన గొర్రెలు పెంచుకోండి, బర్రెలు పెంచుకోండి, చేపలు పట్టుకోండి, చెప్పులు కుట్టుకోండి అన్నాడు. మన పిల్లలేమో గొర్రెల్ని పెంచాలంట, బర్రెల్ని గాయాలంట, చేపలు పట్టుకోవాలంట, చెప్పులు కుట్టాలంట. వాళ్ళ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏరుకుంటారంట, రాజులు అవుతారంట, రాష్ట్రాలను దోసుకుంటారంట. అందుకే ఇవాళ పేదవాడు పరిపాలన చెయ్యాలి. పేదవాడు డాక్టరో, లాయరో, ఇంజనీరో, ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ కావాలి అంటే చదవాలి అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. అందుకే నా ఏకాగ్రత మొత్తం చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లా ప్రజలకు, యువకులకు నా విజ్ఞప్తి, చదువుకోండి. మీరు చదువుకి ఏం కావాలో నన్ను అడగండి. ఎవరో సహాయం చేస్తే బ్రతకడం కాదు, మనమే 10 మందికి సాయం చేసేటట్టు ఎదగాలి.